హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నల్ల ఎండు ద్రాక్ష లేదా నల్ల కిస్మిస్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మనలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నారు. డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్ ఇలా. అలా కాకుండా ఇప్పుడు చాలా రకాల డ్రై ఫ్రూట్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నల్ల కిస్మిస్ గురించి వివరంగా తెలుసుకుందాం. నల్ల కిస్మిస్ గురించి మనలో చాలామందికి తెలీదు. ఈ మధ్య కాలంలోనే చాలా ప్రాచుర్యం పొందింది. ఈ నల్ల కిస్మిస్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని మామూలుగా తినేవచ్చు, లేదా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగుతూ నానిన కిస్మిస్ని తినవచ్చు. ఎలా అయినా తినవచ్చు. వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనలో చాలామంది ఇలా నల్ల కిస్మిస్ తేగానే అలా నోట్లో వేసేసుకుంటూ ఉంటారు. కానీ అలా తినకూడదు. ఎందుకంటే ఈ నల్ల కిస్మిస్ని డీహైడ్రేటర్లో ఎండబెట్టిన తర్వాత సల్ఫర్ డయాక్సైడ్తో చికిత్స చేస్తారు. అందువల్ల మనం వీటిని తినే ముందు కొన్ని గంటల పాటు నానబెట్టి తినాలి. అలా కాకుండా మనం తెచ్చుకున్న వెంటనే వీటిని ఒక 4 నుంచి 5 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే నీటిలో నానటం వల్ల కూడా ప్రయోజనాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా కిస్మిస్ తీసుకునేటప్పుడు కడగకుండా అస్సలు తినకూడదు. చూసారుగా, ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనలో చాలామంది చేసే తప్పు ఇదే. తీసుకొచ్చిన వెంటనే టక్కుమని నోట్లో వేసుకుని తినేస్తూ ఉంటారు. అలా తినకూడదు. వీటిని నానబెట్టి శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే తినాలి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, చక్కెర అధికంగా ఉంటుంది. అందువల్ల ఆకలి కోరిక తీర్చడమే కాకుండా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. అయితే రోజుకి 5 కన్నా ఎక్కువ తినకూడదు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాల్సిన అవసరం కూడా ఉంది. దీనిలో పోషకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, పొటాషియం, సోడియం, ప్రోటీన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు 5 నల్ల కిస్మిస్ తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే రక్తహీనత సమస్య ఉన్న వారికి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఈ నల్ల కిస్మిస్ అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. అయితే రోజులో 5 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కరిగే ఫైబర్ రూపంలో యాంటీ కొలెస్ట్రాల్ సమ్మేళనాలు కలిగి ఉండటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. శరీరంలో చాలా తీవ్రమైన సమస్యలకు దారితీసే సమస్యల్లో అధిక రక్తపోటు సమస్య ఒకటి. అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో నల్ల కిస్మిస్లో ఉండే పొటాషియం సహాయపడుతుంది. శరీరంలో రక్తపోటుకు కారణమైన సోడియంను తగ్గిస్తుంది. అధిక ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉండవు. చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది, రక్త ప్రసరణ బాగా సాగేలా చేస్తుంది. కాబట్టి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పంటి మీద సూక్ష్మక్రిములు, క్యావిటీస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. బ్యాక్టీరియా పెరుగుదల నిరోధిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉంటుందని చెప్పాం కదా. జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి సున్నితమైన ప్రేగు కదలికలకు సహాయపడి గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. కాల్షియం కూడా సమృద్ధిగా ఉండటం వలన కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు. అటువంటి వారు కూడా ప్రతిరోజు 5
నల్ల కిస్మిస్ తీసుకోవడం అలవాటుగా చేసుకుంటే నొప్పుల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే సమస్య ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ అప్పుడు ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయితే తొందరగా మంచి ఫలితం కనబడుతుంది. ఫైటో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన కంటి ఆరోగ్యానికి, కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడటమే కాకుండా కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటికి సంబంధించిన సమస్యలు రావు. కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. రక్తం మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాస్త అలసట, నీరసంగా ఉన్నప్పుడు ఒక 5 నల్ల కిస్మిస్ అలా నోట్లో వేసుకుని నములుతూ ఉంటే తక్షణ శక్తి లభించి నీరసం, నిస్సత్తువ వంటివి తొలగిపోతాయి. శరీరంలో ఒక రకమైన చైతన్యం అనేది వస్తుంది. శరీరంలో టాక్సిన్లు బయటకు పంపడానికి సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది. మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన గ్యాస్ సమస్య లేకుండా చేయటమే కాకుండా గ్యాస్ కారణంగా వచ్చే కడుపుబ్బరం సమస్యను కూడా తగ్గిస్తుంది. కాటెచిన్స్ అని పిలువబడే పాలిఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన బ్యాక్టీరియా లేదా వైరస్తో పోరాటం చేయటానికి సహాయపడుతుంది. దాంతో సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఏమీ ఉండవు. సాధారణ చర్మ సమస్యలైన మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి వాటిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య ఛాయలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కణాలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా సాగేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. వీటిలో ఇన్ని పోషకాలు ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే మనం ఏదైనా సరే లిమిట్ దాటి తీసుకుంటే అనర్థాలు జరుగుతాయి కదా. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవటం వలన అధిక బరువు సమస్యతో బాధపడవచ్చు. కాబట్టి రోజుకి 5 కన్నా ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కాదు. 1 అటు ఇటులో తీసుకోవచ్చు. ఫ్రక్టోజ్, సుక్రోజ్, మాల్టోజ్, గ్లూకోజ్ అనేక రకాల చక్కెరలు ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా రోజుకి 5 కన్నా ఎక్కువ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎక్కువగా తీసుకోవడం వలన వాంతులు, శ్వాస సమస్యలు వంటివి వచ్చే అవకాశం ఉంది. కొంత అలర్జీ ఉన్నవారికైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2 కిస్మిస్లు తిని బాగానే ఉంది అనిపిస్తే అప్పుడు తినటం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ నల్ల కిస్మిస్ తినే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శుభ్రంగా నానబెట్టి కడగడం తప్పనిసరిగా చేయాలి. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. రోజుకి 5 కన్నా ఎక్కువ తినకూడదు. ఈ 2 విషయాల్ని తప్పనిసరిగా గుర్తుంచుకుని నల్ల కిస్మిస్ తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఇప్పుడు విరివిగానే సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి కాబట్టి నల్ల కిస్మిస్ తినండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.